వర్ణి మండల కేంద్రంలో పసుపు బోర్డు రైతు సంఘం అధ్యక్షులు నరసింహనాయుడు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో దొరబాబు, ఇల్తం శంకర్, రమేష్, సాయిబాబు, రజనీకాంత్, బాషా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పాలన కోసము దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సందర్భంలో మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కూడా అనేక గ్రామాలు, అనేక మండలాలు తిరిగి ఇప్పటికీ మాకు 180% మేము ఏ కండువా కప్పుకున్నా ఓటు మాత్రం మోడీ గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అదే భాగంగా ఇక్కడ వర్ణిలో కూడా ఈరోజు ప్రచారంకి కోటపాటి నరసింహరావు గారు రావడం జరిగింది. నాయుడు గారు ఆయనతో పాటు తిరిగాము. కొన్ని విలేజ్ల్లో తిరిగితేప్పటికీ కూడా సెటిలర్స్ కమ్మవాళ్ళు ఓట్లు కూడా ఖచ్చితంగా మేము బీజేపీకి ఓట్లు వేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ భాగంగా రేపు రాబోయే 2-3 రోజుల్లో యూత్ కూడా వచ్చి మీటింగ్ పెట్టి చేస్తామని చెప్పి జరిగింది. యూత్ అందరూ కూడా రావాలి. ఖచ్చితంగా ధైర్యంగా ఇన్ని రోజులు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని వెనకాల నుండి ఒక మర్రి చెట్టు కింద మొక్కల్లా ఉన్నారు. ఈ రోజు పార్టీలో జాయిన్ అయినప్పటికీ వస్తే రేపు భవిష్యత్తు మోడీ గారి పాలనలో స్థానిక ఎన్నికల్లో కూడా సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్ కానీ బీజేపీ సీనియర్ నాయకులు దేశం కోసం, ధర్మం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దృఢత్వమైనటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిలో 5వ స్థానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి దిగినటువంటి అభ్యర్థి ప్రధానమంత్రికి పోటీ చేసే అర్హత ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో ఏ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ పప్పుపై ఇస్తూ హోతానే ఉన్న ప్రధానమంత్రి జమ్మూ నెహ్రూటా. ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు కాదు, అతనికి దిగైన వ్యక్తి కాదు. మరి ఇంకో విషయం చెప్తున్నాము. ఈరోజు కారు గుర్తుకు ఓటు వేసినట్లయితే ఆ ప్రధానమంత్రి కేసీఆర్ అయ్యే అవకాశం కూడా లేదు. మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావు, స్థానిక సంస్థల ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు కావు, మన రాష్ట్రానికి సంబంధించిన అసలే కావు. కేవలం దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉండాలంటే అది భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఏమున్నదంటే ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి దగ్గరికి పోయినా, ఏ నియోజకవర్గాల దగ్గరికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు అభ్యర్థి సరైన అభ్యర్థి మీరు పెట్టలేదు, సరిగా లేరు మీ అభ్యర్థి, మేము మోడీని చూసి ఓటేస్తామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. నేను చెప్తున్నా పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్ గారికి మద్దతుగా కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావడం కోసం మరి ఈరోజు వర్ణి పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఇది కేవలము దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే వారి పరిపాలనను దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూసి మరొకసారి మోడీ గారి చేతుల్లో ఈ దేశ భవిష్యత్తును పెట్టాలని ఒక స్థిర నిశ్చయంతో ఈరోజు దేశ ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా మరి గతంలో ఏ పార్టీకి ఓటేసినప్పటికీ కూడా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో, లేకుంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఈసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అన్ని పార్టీలను చూశారు, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని ఇక్కడ కూడా